మన జీవితంలో మనం చేసే అతిపెద్ద యుద్ధం రోజు మనంతో మనం చేసే యుద్ధం. మన మైండ్‌తో చేసే యుద్ధం. మన మైండ్ కామ్‌గా ఉంటే చుట్టూ ఎంత గోల మధ్యలో ఉన్నా మనకి పీస్‌ఫుల్‌గానే అనిపిస్తుంది. కానీ మన మైండ్ అన్‌కంట్రోల్డ్ అయితే చుట్టూ అందరూ సంతోషంగా ఉన్నా మనం టార్చర్‌లాగా అనిపిస్తుంది. ప్రతిరోజు ఓవర్ థింకింగ్, భయం, సెల్ఫ్ డౌట్, పాస్ట్ రిగ్రెట్స్, ఫ్యూచర్ యాంగ్జైటీ ఇవన్నీ బయట నుండి రావు. మన మైండ్ క్రియేట్ చేసినవి. ఒక్కసారి అబ్జర్వ్ చెయ్యి. నీ లైఫ్‌ని డెస్ట్రాయ్ చేసిన చాలా సిట్యుయేషన్ వల్ల కాదు. దానికి నువ్వు మైండ్‌లో ఇచ్చిన మీనింగ్ వల్ల జరుగుతాయి. కొన్నిసార్లు జరగని ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేస్తాం. కొన్నిసార్లు ఒక చిన్న ఫెయిల్యూర్‌తో మన లైఫ్ డిసైడ్ అయిపోయిందని బాధపడతాం. కొన్నిసార్లు అందరూ మనల్ని హేట్ చేస్తున్నారని ఫీల్ అవుతాం. కానీ రియాలిటీలో వాళ్ళకి మన గురించి ఆలోచించే టైం కూడా ఉండదు. అదే అన్‌కంట్రోల్డ్ మైండ్ పవర్. ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం వేరే వాళ్ళ జీవితంలో ఎప్పుడూ సపోర్టింగ్ రోల్‌లోనే ఉంటాం. మైండ్ ఒక బ్యూటిఫుల్ సర్వెంట్, కానీ డేంజరస్ మాస్టర్ కూడా. నువ్వు దాన్ని కంట్రోల్ చేస్తే అది నీ లైఫ్‌ని బిల్డ్ చేస్తుంది. కానీ అది నిన్ను కంట్రోల్ చేస్తే నీ సంతోషం, నీ కాన్ఫిడెన్స్, నీ మనశ్శాంతి అన్నీ స్లోగా డెస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. అందుకే స్ట్రాంగెస్ట్ పీపుల్ అంటే ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు కాదు. తన థాట్స్‌ని హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళు. సైలెంట్‌గా కూర్చొని తన ఎమోషన్స్‌ని అర్థం చేసుకొని టెంపరరీ పెయిన్‌కి పర్మనెంట్ డెసిషన్స్ తీసుకోకుండా ముందుకు సాగే వాళ్ళే రియల్ వారియర్స్. రిమెంబర్ దిస్. ప్రతి ఆలోచన నిజం కాదు. ప్రతి భయం కాదు. ప్రతి ఫెయిల్యూర్ ఎండింగ్ కాదు. సమ్‌టైమ్స్ నీ మైండ్ చెప్పే ప్రతి స్టోరీ నిజం కాదు. అండ్ లైఫ్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడంటే నువ్వు నీ అన్ని థాట్స్‌ని నమ్మడం ఆపేసినప్పుడు. బికాస్ మనశ్శాంతి అంటే ప్రాబ్లమ్స్ లేని లైఫ్ కాదు. అన్‌కంట్రోల్డ్ మైండ్ మీద కంట్రోల్ వచ్చిన స్టేట్. లైఫ్‌లో బిగ్గెస్ట్ బ్యాటిల్ ఎప్పుడు బయట వాళ్ళతో కాదు. రోజు నీతో నువ్వు చేసే యుద్ధం. ప్రతిరోజు నీ మైండ్‌తో చేసే యుద్ధం.